హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణను ఎత్తివేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలని అన్నారు. ఏకం సనాతన్ భరత్ దళ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజీవ్ షా. నరేంద్ర కుమార్ చతుర్వేది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో వస్తున్న రాబడిని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కాశ్మీర్ లోని పురాతన సూర్య దేవాలయం, మార్తాండాలయం, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి, కాశీ వారణాసిలోని జ్ఞానవాసి తీర్థ క్షేత్రాన్ని తక్షణమే పునఃస్థాపన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 స్థానాల్లో ఏకం సనాతన్ భరత్ దళ్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సనాతన హిందూ దేశమైన భారతదేశంలో హిందువులకు గతంలో కాంగ్రెస్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలలో న్యాయం జరగలేదని, బీజేపీ కేవలం హిందువులమని ప్రగల్భాలు పలుకుతూ మైనార్టీలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పూజా కార్యక్రమం సనాతన హిందువుల పద్ధతి ప్రకారం జరగలేదన్నారు. राजीव शाह जी, मैं पार्टी का जनरल सेक्रेटरी संगठन नरेंद्र कुमार चतुर्वेदी, मेरे बाजू बैठे हैं श्री भगत सिंह जी। हम कटरा में बहुत बड़ा आयोजन करने जा रहे हैं और उस आयोजन का नाम है चलो ये कटरा माता वैष्णो देवी मंदिर को मुक्त कराने के लिए सरकारी कब्जे से यानी कि एंडोमेंट्स डिपार्टमेंट से हम लोग बिल्कुल अलग करवाने जाके और स्वतंत्र रूप से सारे 30 स्थलों को भारत में पूरे भारत क्षेत्र में मुक्त कराने के लिए आंदोलन छेड़ा हुआ है। ना कि आंदोलन बल्कि हम लोगों ने हाई कोर्ट जम्मू हाई कोर्ट में केस भी फाइल किया है, जो कि 5 जनवरी को उसकी हियरिंग भी चालू है। तो नागरिकों से सनातनियों से यही निवेदन करूंगा कि सबको कोई एकजुट होके और कटरा में रैली में चले, सभी कोई अधिक से अधिक संख्या में भाग लें रैली के लिए। తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఏకం సనాతన్ భారత్ దళ్ ఈ వచ్చే 14 జనవరి జమ్మూలో జమ్మూ కట్రా వైష్ణవదేవి టెంపుల్ కి ముక్ చేయని పెద్ద అభియానం మొదలు పెడుతున్నాం మేము. ఇక్కడ నుంచి జమ్మూ నుంచి అంకుర్ శర్మ అధ్యక్ష పార్టీ అధ్యక్ష దాంట్లో ఈ మందిర్ది స్టార్టింగ్ నుంచి బారీదార్ సమాజ్ అని జనరేషన్స్ చాలా ఇయర్స్ తోని వీళ్ళు మందిర్ కి టేక్ కేర్ చేస్తుంది. 1986 లో ఇండియన్ గవర్నమెంట్ దానికి టేక్ ఓవర్ చేసి మొత్తం సత్యానాశ చేసే దానికి మందిర్ కి మొత్తం అది ఆరానే దానికి తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మాది ఏం డిమాండ్ ఉన్నాయంటే ఇది మొత్తం మందిర్ది కంట్రోల్ బారీదార్ సమాజ్ కి మళ్ళీ వాపస్ ఇచ్చి అది పాత కాలం దానికి ఆరా మందిర్ది వైష్ణవదేవిది ఇంపార్టెన్స్ దానికి మళ్ళీ రావాలి. ఇట్లనే ఇదే మనకు స్టార్టింగ్ ఫౌండేషన్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం భారతదేశంలో ఒక మందిర్ ముక్తి ఆందోళన స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ కంట్రోల్ నుంచి అన్ని టెంపుల్స్ తీసేయాలి. ఏ టెంపుల్ కి ఆ మేనేజ్మెంటే మేనేజ్ చేయాలి. ఒక్క మస్జిద్ కి ఒక్క చర్చ్ కి ఎవరికి గవర్నమెంట్ కంట్రోల్ లేదు. మళ్ళా ఎందుకు మన హిందూస్ మందిర్ కి వాళ్ళు కంట్రోల్ చేయాలి. అన్ని పైసలు దోచుకొని అన్ని గవర్నమెంట్ ట్రెజరీలో పోయి హిందూస్ కి బెనిఫిట్ లో ఏ ఒక్క పైసా కూడా వస్తలేదు. తిరుపతి టెంపుల్ లో ఇంత పైసలు వస్తాయి, శ్రీనాథ్జీ టెంపుల్ నాథ్వాలలో ఇంత పైసలు వస్తాయి, కానీ హిందూస్ సనాతన్ కి ఒక్క పైసా కూడా యూజ్ చేస్తలేరు. ఏదేదో ఫాల్తూ స్కీమ్స్ కి అంతా వెళ్ళిపోతాయి. అదే మన మందిర్ స్టార్టింగ్ వేదిక్ కాలంలో మన మొత్తం స్ట్రెంగ్త్ మందిర్ వ్యవస్థతోనే నడిచేవాడి స్టార్టింగ్ లో. ఇప్పుడు మా డిమాండ్ ఏమున్నాయంటే ఫస్ట్ ఇది వైష్ణవదేవి టెంపుల్ది మందిర్ది మొత్తం అది మేనేజ్మెంట్ బారీదార్ సమాజ్ అక్కడ లోకల్ ట్రైబ్ ఉన్నాయి బారీదార్ సమాజ్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళతోని మేనేజ్మెంట్ చెప్పేయాలి. ఇది అప్పుడే ఇది జస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి. మాది ఏకం సనాతన్ భారత్ దళ్